హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను నా పేరు చాణక్య. మీరు చూస్తున్నారు క్రిప్టో వర్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ధమాకా ఎయిర్ డ్రాప్ లూట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ లూట్లో భాగంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఈజీగా $30 ప్రాఫిట్ అయితే పొందొచ్చు. అంటే మన ఇండియన్లో కరెన్సీలో కన్వర్ట్ చేసినట్టయితే $2,250 అయితే వస్తుంది. సో అది కూడా చాలా ఈజీగా అయితే పొందొచ్చు. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. సో ఈ వీడియో వచ్చేటప్పటికి యాక్చువల్గా నేను ఫిబ్రవరి 1వ తారీఖున అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇది వచ్చేటప్పటికి మీకు కొంచెం ఎక్కువ మందికి యూజ్ అవుతుందని చెప్పి నేను 31st అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి టైం చూసుకున్నా కూడా రాత్రి 12 దాటిందనమాట. సో ఈ టైంలో కూడా మీకోసం వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి వీడియో ఏమాత్రం నచ్చేసరి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, ఎయిర్ డ్రాప్ ఏంటి, అందులో మనం ఎలా ఎర్న్ చేయాలి, స్టెప్స్ ఏంటి అన్నది సో టోటల్ డీటెయిల్గా వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చి ఒకవేళ ఎయిర్ డ్రాప్ బాగుందనుకుంటే జాయిన్ అవ్వండి. సో లేదంటే కనుక ఇగ్నోర్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎయిర్ డ్రాప్ వీడియో పూర్తిగా అయితే చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీరు ఎయిర్ డ్రాప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోలో చెప్పేది వచ్చేటప్పటికి ఒక క్రిప్టో ఎక్స్చేంజర్ ఎయిర్ డ్రాప్ కాబట్టి 100% పేమెంట్ అయితే గ్యారంటీ అనమాట. పక్కా ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో మొదటగా వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ ఎయిర్ డ్రాప్ మీకు నచ్చినట్టయితేనే ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ అయితే చేయండి. బట్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మాత్రం పక్కా అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఇంకెవరైనా మన క్రిప్టో వర్తలు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కన ఉన్న గంట వచ్చేటప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. సో ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి క్రిప్టో లూట్స్ అయినా కావచ్చు, ఆఫర్లు అయినా కావచ్చు, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చినప్పటికి నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో వచ్చినప్పటికి లేటెస్ట్గా వచ్చిన ఎయిర్ డ్రాప్స్ అయినా కావచ్చు, ఆఫర్లు అయినా కావచ్చు, లేకపోతే నేను చెప్పిన ఎయిర్ డ్రాప్స్లో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాయిన్ అయినట్టయితే ఇక్కడ నుంచి అన్ని అప్డేట్స్ కూడా అయితే పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడమే కాకుండా ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఎయిర్ డ్రాప్ వచ్చేటప్పటికి S&EX అనే ఎక్స్చేంజర్లో రావడం అయితే జరిగింది. సో వీళ్ళు పక్కా ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ పేమెంట్ మాత్రం 100% గ్యారంటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఎక్స్చేంజర్ యొక్క సైన్అప్ లింక్ అయితే ఇస్తాను. సో సింపుల్గా వచ్చేటప్పటికి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మొదటగా మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేసుకోండి. తర్వాత ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. సో ఇన్విటేషన్ కోడ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అప్లై అయితే అవుతుంది. సో ఇన్ కేస్ అవ్వకపోతే కనుక మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చూసి అయితే ఎంటర్ చేయండి. సో మస్ట్ అండ్ షుడ్గా ఇన్విటేషన్ కూడా ఎంటర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. సో ఈ విధంగా మీకు వచ్చేటప్పటికి ఈమెయిల్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుని ఇక్కడ సెండ్ కోడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో దాన్ని అక్కడ ఎంటర్ చేసుకుని సబ్మిట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు సింపుల్గా వచ్చేటప్పటికి కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్కి రీడైరెక్ట్ రావడం అయితే జరుగుతుంది. సో లేదనుకుంటే డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి S&EX అని కొట్టినట్టయితే మీకు ఈ విధంగా ఎక్స్చేంజర్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి సింపుల్గా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నట్టయితే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి టాప్లో మీకు ప్రొఫైల్ ఐకాన్ అయితే కనబడుతుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వచ్చేటప్పటికి మిమ్మల్ని లాగిన్ అవ్వమని అయితే అడుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు లాగిన్ అన్న ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకుని మీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని ఇక్కడ వచ్చేటప్పటికి లాగిన్ అయితే అవ్వండి. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత యాస్టీజ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అని అయితే కనపడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి ఒక యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. సో సింపుల్గా ప్లీజ్ సెటప్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని మీకు ఒక నేమ్ అయితే ఎంటర్ చేసుకుని సో సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా నేమ్ వచ్చేటప్పటికి అప్డేట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇందులో వచ్చేటప్పటికి మనం కేవైసీ అయితే చేయాలి. సో ఇది ఒక క్రిప్టో ఎక్స్చేంజర్ కాబట్టి కేవైసీ వచ్చేటప్పటికి మ్యాండేట్ ఖచ్చితంగా అయితే చేయాలన్నమాట. సో దానికోసం వచ్చేటప్పటికి మీకు ఇక్కడ వెరిఫై యువర్ అకౌంట్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినా పర్వాలేదు, లేకపోతే నాట్ వెరిఫైడ్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు. సో నెక్స్ట్ ఈ విధంగా అయితే అడుగుతుంది. ఇక్కడ వెరిఫై అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేటప్పటికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డన్ అన్న ఓకే అన్న ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత వచ్చేటప్పటికి మీ లాస్ట్ నేమ్ తర్వాత మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యాస్టీజ్ మీ పాన్ కార్డ్లో ఉన్నట్టు లేదా ఆధార్ కార్డ్లో ఉన్నట్టు. సో తర్వాత ఐడి టైప్ వచ్చేటప్పటికి మీకు ఇంటర్నేషనల్ ఐడి కార్డ్ అనేది ఉంటుంది, లేకపోతే ఐడి కార్డ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనమాట, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి.
సో తర్వాత ఐడీ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు మీ పాన్ కార్డ్ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మిమ్మల్ని ఫొటోస్ అయితే అడుగుతారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మీ పాన్ కార్డ్ చేతిలో పెట్టుకుని జస్ట్ కెమెరాను కొంచెం అటు ఇటు దాంట్లో అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా క్యాప్చర్ అయితే చేసుకుంటుంది. సో తర్వాత కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ పిక్ అయితే అడుగుతుంది. బ్యాక్ పిక్ కూడా అప్లోడ్ చేసేయండి, అయిపోతుంది. సో ఫైనల్గా వచ్చేటప్పటికి మిమ్మల్ని సెల్ఫీ అయితే అడుగుతుంది. సో మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ ఇచ్చారో వాళ్ళదే వచ్చేటప్పటికి సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సెల్ఫీ కూడా ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వచ్చేటప్పటికి అకౌంట్ వెరిఫికేషన్ అని చెప్పి వెరిఫైయింగ్ అని అయితే వస్తుంది. సో ఎలా వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 అవర్లోనే నాకు వచ్చేటప్పటికి జస్ట్ 5 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఈ లూట్ వైరల్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా కేవైసీకి టైం అయితే తీసుకుంటుంది, కాబట్టి లేట్ కూడా అవ్వచ్చు. సో మాక్సిమం వచ్చేటప్పటికి 1 అవర్ టు 24 అవర్స్లో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. నాకు కేవలం 5 నిమిషాల్లోనే కంప్లీట్ అయితే అయిపోయింది. సో వన్స్ మీకు కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వచ్చేటప్పటికి ఇందులో ఇంకా ప్రాసెస్ అయితే చేయాలి. దానికన్నా ముందు ఆ ప్రాసెస్ ఏంటి, ఎయిర్ డ్రాప్ ఏంటి, ఎయిర్ డ్రాప్లో ఎంత వస్తుంది అన్నది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత నేను ప్రాసెస్ చేసి మీకు అయితే చూపిస్తాను. సో దీనికోసం మీరు ఇక్కడ టాప్లో బ్యానర్స్ అయితే కనపడుతుంది కదా, ఇది పక్కకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి రిఫర్ అండ్ విన్ అని అయితే కనపడుతుంది. ఐఫోన్ 13 Pro $40,000 వర్త్ డాజీ కాయిన్స్ అని. సో ఈ బ్యానర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎండ్ పీరియడ్ ఈవెంట్ పీరియడ్ అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి జాన్ 27th అయితే స్టార్ట్ అయింది. సో ఫిబ్రవరి 10వ తారీఖున అయితే ఎండ్ అవుతుంది. సో ఈ రోజు ఫిబ్రవరి 1వ తారీఖు నేను వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అయితే ట్రై చేయండి. సో ఎందుకని ఇంతలా చెప్తున్నానో మీకు ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే కొలితే అర్థమైతే అవుతుంది. కాబట్టి కంటిన్యూస్గా అయితే వాచ్ చేయండి. సో ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రివార్డ్స్ గురించి అయితే చెప్తున్నారు. సో ఇది మామూలుగా రిఫరల్ రివార్డ్స్ అనమాట, ఇది సైన్ అప్ రివార్డ్స్ ఏమీ కాదు. సో ఒకవేళ మీరు ఎవరైనా రిఫర్ చేద్దాం అనుకుంటే కనుక సో ఈ రివార్డ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు యాప్లో వచ్చేటప్పటికి ఒక 10 మందిని రిఫర్ చేశారనుకోండి, మీకు వచ్చేటప్పటికి $30 వర్త్ డాజీ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో రిఫర్ చేయడం అంటే ఏదో వాళ్ళని సైన్ అప్ అయి వదిలేయడం కాదు, వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేయాలి. అండ్ ఇందులో వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టెప్ అయిన ట్రేడ్స్ కూడా చేయాలి. ఆ ట్రేడ్స్ కూడా ఏంటన్నది నేను కంటిన్యూస్గా వాచ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇందులో 50 మందిని రిఫర్ చేస్తే $200 వస్తుంది. అండ్ ఇక్కడ 100 మందిని రిఫర్ చేసినట్టయితే మీకు $500 వర్త్ అండ్ డాజీ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఒకవేళ మీరు రిఫరల్స్ చేసుకోగలను, నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉందంటే ఈ రిఫరెండ్ అని కూడా యూజ్ చేసుకోండి. సో రిఫరల్ లింక్ ఎక్కడ దొరుకుతుంది అన్నది కూడా నేనైతే చెప్తాను. సో దానికన్నా ముందు ఇందులో మీరు సైన్ అప్ అయినందుకు గాను ఒకవేళ మేము ఎలాంటి రిఫరల్స్ చేసుకోలేము అనుకుంటే కనుక సో మీకు కూడా ఖచ్చితంగా $30 ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో దాని గురించి అయితే చెప్తాను. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడైతే చూసుకోవచ్చు న్యూ యూజర్ రివార్డ్స్ అని అయితే కనబడుతుంది అనమాట. ఇక్కడ మనకి డీటెయిల్గా మెన్షన్ చేశారు. మీరు కనుక ఇందులో సైన్ అప్ అయిన తర్వాత సో డైలీ $100 ట్రేడ్ బ్యాలెన్స్ చూస్తున్నారు కదా, డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ ఆఫ్ $100 అట్లీస్ట్ $100 అని చెప్తున్నారు. సో ఈ విధంగా మీరు $100 ట్రేడింగ్ వాల్యూ డైలీ మెయింటైన్ చేసినట్టయితే సో మీకు వచ్చేటప్పటికి ఇక్కడ రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట. ఆ $100 ట్రేడింగ్ వాల్యూమ్ ఎలా మెయింటైన్ చేయాలన్నది కూడా చెప్తాను. దానికన్నా ముందు ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తే ఎంత వస్తుంది అన్నది కూడా చెప్తాను. మీరు 3 రోజుల పాటు $100 ట్రేడింగ్ వాల్యూమ్ మెయింటైన్ చేస్తే సో ఆఫ్టర్ ఎయిర్ డ్రాప్ ఎండ్ అయిన తర్వాత మీకు $5 వర్త్ డాజీ కాయిన్స్ అయితే వస్తాయి. 7 రోజుల పాటు మెయింటైన్ చేసినట్టయితే $15 వర్త్ అండ్ డాజీ కాయిన్స్ అయితే వస్తాయి. సో 10 రోజుల పాటు మెయింటైన్ చేసినట్టయితే $30 వర్త్ అండ్ డాజీ కాయిన్స్ అయితే వస్తాయి. సో ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజే సైన్ అప్ అయి ఖచ్చితంగా కేవైసీ చేసుకుని ఈవెంట్లో పార్టిసిపేట్ చేయమని అయితే చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు లేట్ అయినట్టయితే కనుక ఇందులో వచ్చేటప్పటికి మనకి ఇలాగా తక్కువ రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచే ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఈ రివార్డ్స్ వచ్చేటప్పటికి మనకి ఎయిర్ డ్రాప్ ఎండ్ అయిన 15 డేస్ తర్వాత వచ్చేటప్పటికి మనకి మన వాలెట్లో క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. సో డాజీ కాయిన్ రూపంలో క్రెడిట్ అయితే చేస్తారు. కాబట్టి ఇందులో వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ వాల్యూమ్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాను. సో దీనికోసం వచ్చేటప్పటికి మీరు వాలెట్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వాలెట్ అయితే కనపడుతుంది. సో టాప్లో మీకు డిపాజిట్ అయితే ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేటప్పటికి TRX అని టైప్ చేయండి. సో చిన్న కాయిన్స్ ఏవైనా కూడా మీరు డిపాజిట్ అయితే చేయొచ్చు, బట్ బెటర్ వే TRX అయితే కొంచెం తక్కువ ఫీ ఉంటుంది కాబట్టి సో దీని గురించి అయితే చెప్తున్నాను. ఇక్కడ మీకు అడ్రస్ అయితే కనపడుతుంది, TRC20 చైన్ అనమాట. సింపుల్గా అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకుని ఇప్పుడు మీరు ఏ యాప్లోకి వెళ్తారంటే CoinDCXలోకి అయితే వెళ్ళండి. సో ప్రస్తుతానికి ఇందులో ట్రాన్సాక్షన్లు అన్నీ కూడా చాలా బాగా అయితే అవుతున్నాయి. సో వాచీరెక్స్లో డిపాజిట్లు అండ్ విత్డ్రాలు ఉంచారో లేదో నేను చూడలేదు. ఒకవేళ అందులో ఉంటే అందులో చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబుల్ టు ఇన్వెస్ట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీకు అమౌంట్ ఉంటే పర్వాలేదు, లేనట్టయితే కనుక సింపుల్గా అందులోకి వెళ్ళి మినిమం ఒక 1500 డిపాజిట్ అయితే చేసుకోండి. 1500 నుంచి $1000 డిపాజిట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇందులో వచ్చినప్పటికీ మీరు మినిమం $10 లేనిదే ట్రేడ్ అయితే చేయలేరు. కాబట్టి ఒక $1000 1500 ఉంటే కనుక మీకు వచ్చేటప్పటికి ఈజీగా ఒక $20 $15 అవుతుంది కాబట్టి సో ఈజీగా ట్రేడ్ అయితే చేసుకోవచ్చు.
ఒకవేళ ట్రేడింగ్లో ఏమైనా తేడాలు వచ్చినా కూడా మీకు కొంచెం అటు ఇటు అయినా సో మీకు వచ్చేటప్పటికి ట్రేడ్ అయితే మధ్యలో అయితే ఆగిపోదు. కాబట్టి ఇందులో వచ్చేటప్పటికి 1500 కానీ లేకపోతే ₹1000 కానీ డిపాజిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ప్రైజెస్ అన్న ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళి ఇక్కడ TRX అని టైప్ చేయండి. సో TRX అని టైప్ చేద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి సింపుల్గా బై అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఒక 1500 కానీ ₹1000 కానీ ఎంటర్ చేయండి. సో సపోజ్ నేను ఒక 1500 ఎంటర్ చేస్తున్నాను. స్వైప్ టు బై అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఈ టోకెన్స్ వచ్చేటప్పటికి నాకు రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి సింపుల్గా మీరు మై ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ట్రోన్ అయితే కనపడుతుంది. ఇందులోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత టాప్లో వచ్చేటప్పటికి మీకు ఇక్కడ అలా 3 లైన్స్ అయితే కనపడతాయి. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని సెండ్ ట్రోన్ అని కనపడుతుంది కదా, దాంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మిమ్మల్ని అడ్రస్ అయితే అడుగుతుంది. సో అడ్రస్ వచ్చేటప్పటికి ఇక్కడైతే కాపీ చేసుకున్నారు కదా, ఆ అడ్రస్ వచ్చేటప్పటికి సింపుల్గా అక్కడైతే పేస్ట్ చేయండి. సో ఇలా లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ అయితే చేయండి. తర్వాత అమౌంట్ వచ్చేటప్పటికి TRX అమౌంట్ అయితే అడుగుతుంది. సో మీ దగ్గర ఎంత ఉంటే అంతా కూడా ఎంటర్ చేసుకోండి. నా దగ్గర 311 ఉన్నాయి కాబట్టి సో 311 కూడా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ 1 TRX ఫీ పోను టోటల్గా 310 TRX యాప్లోకి రిసీవ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నా పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను ట్రాన్సాక్షన్ చేసి మీకు అయితే చూపిస్తాను. సో గైస్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు నాకు టోటల్గా 310 TRX వచ్చేటప్పటికి రిసీవ్ అవ్వడం అయితే జరిగింది. డిపాజిట్ సక్సెస్ అయితే అయిందనమాట. వన్స్ ఈ విధంగా మీరు డిపాజిట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేటప్పటికి $100 ట్రేడ్ కంప్లీట్ చేయాలి కాబట్టి సో ట్రేడ్ అన్న సెక్షన్లోకి అయితే వెళ్ళండి. సో వన్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు 3 లైన్స్ అయితే కనపడితే దాని మీద క్లిక్ చేసుకుని మీరు TRX అని టైప్ చేయండి. సో ఈ విధంగా TRX/USDT అయితే వస్తుంది. మీరు డిపాజిట్ చేసుకుంది TRX కాబట్టి సో ఈ పేరు వచ్చేటప్పటికి మీరైతే ఓపెన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు సేల్ అన్న సెక్షన్లోకి అయితే వెళ్ళండి. తర్వాత 100% అన్నది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు వచ్చేటప్పటికి సేల్ అని కనపడుతుంది కదా, సేల్ TRX అని, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్డర్ అయితే యాడ్ అయిపోయింది. ఆల్రెడీ సేల్ కూడా అయిపోయింది. సో ఇక్కడ సేల్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ అంతా కూడా మీకు USDTలోకి రావడం అయితే జరుగుతుంది. సో చూసుకున్నారు కదా $18 నాకు USDTలోకి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ TRX అయితే కొనండి. సో బైలోకి వెళ్ళండి, 100% సెలెక్ట్ చేసుకోండి. సో బై TRX అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఆర్డర్ అయితే యాడ్ అయిపోయింది. ఇది కొంచెం సేపు ఉన్న తర్వాత ఎగ్జిక్యూట్ అయితే అయిపోతుంది. మళ్ళీ కొనండి, అమ్మండి. ఇక్కడ మీరు కొంటారనమాట. మళ్ళీ TRX కొన్న తర్వాత సేల్లోకి వెళ్తారు, 100% సెలెక్ట్ చేస్తారు, సేల్ చేస్తారు. మళ్ళీ బైలోకి వెళ్తారు, 100% సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ బై చేస్తారు. సో ఈ విధంగా 4-5 సార్లు చేసినట్టయితే మీరు వచ్చేటప్పటికి ఇప్పుడు నేను $18 డిపాజిట్ చేశాను గైస్. నేను ఒక 6 సార్లు చేసినట్టయితే నాకు $100 ట్రేడ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా వచ్చేటప్పటికి మీరు ప్రతిరోజు కూడా ఇందులో ట్రేడ్ అయితే కంప్లీట్ చేయాలి. అది కూడా కంటిన్యూస్గా 10 రోజుల పాటు అయితే చేయాలి. సో మీరు 10 రోజులు చేసినట్టయితే మాత్రమే మీకు వచ్చేటప్పటికి $30 వర్త్ అయిన డాజీ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. ఒకవేళ మీరు 3 రోజులు చేసినట్టయితే $5 వర్త్ అయిన డాజీ కాయిన్స్ అయితే వస్తాయి. 7 రోజులు చేసినట్టయితే మీకు $15 వర్త్ అయిన డాజీ కాయిన్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా మీరు కంప్లీట్ చేసినట్టయితే కనుక మీకు ఆఫ్టర్ ఎయిర్ డ్రాప్ ఎండ్ అయిన తర్వాత అంటే ఫిబ్రవరి 10వ తారీఖు అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత వచ్చేటప్పటికి మీకు రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట. సో అవి మీరు వాలెట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే డాజీలోకి అయితే వస్తాయి. ఇలా డాజీ అని సెట్ చేసి మీరు వచ్చేటప్పటికి మీకు వచ్చిన రివార్డ్స్ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు వచ్చేటప్పటికి వీటిని సేల్ చేసి మీరు ఏదైతే డిపాజిట్ చేసిన TRX ఆ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ప్లస్ ఈ డాజీ కాయిన్లు కూడా అమ్మేసి విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో వన్స్ మీకు డాజీ కాయిన్లు వచ్చిన తర్వాత మీరు ట్రేడ్లోకి వెళ్ళండి. టాప్లో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ TRX తీసేసి DOG అని టైప్ చేయండి. సో డాజీ అయితే క్లిక్ చేయండి. డాజీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి సింపుల్గా మీరు సేల్ అన్న ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో సేల్ అన్న ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకుంటే సో మీ దగ్గర ఉన్న డాజీ కాయిన్లు అన్నీ కూడా ఇక్కడైతే అప్లై అయిపోతాయి. తర్వాత సేల్ డాజీ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మీకు వచ్చేటప్పటికి రివార్డ్స్ అంతా కూడా USDTలోకి రావడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ USDTలోకి వచ్చిన తర్వాత మీ దగ్గర ఎలాగో TRX ఉంటుంది కాబట్టి ఆ TRXకి ఇంకా మీరు USDTలో ఉన్న అమౌంట్ కూడా కొనాలి. సో TRX అని టైప్ చేయండి. TRX/USDT వస్తుంది. సో బైలోకి వెళ్ళండి. ఇక్కడ TRX వచ్చేటప్పటికి మీరు బై అయితే చేయాలి. సో TRX అయితే బై చేసేయండి. టోటల్గా మీరు డిపాజిట్ చేసిన TRX అండ్ కూడా వచ్చేటప్పటికి మీరు బై చేసిన TRX కూడా ఇక్కడ వచ్చేటప్పటికి మీకు TRXలోకి రావడం అయితే జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా వచ్చేటప్పటికి మీరు విత్డ్రా అన్న ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో అడ్రస్ అయితే అడుగుతుంది. అడ్రస్ వచ్చేటప్పటికి మీరు CoinDCX దైనా ఇవ్వచ్చు, WazirX దైనా ఇవ్వచ్చు. సో వన్స్ ఇక్కడ అడ్రస్ ఇచ్చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అన్ని TRX కూడా అప్లై అయితే అయిపోతుంది. సో ఒక TRX ఫీ పోను, మిగతా TRX అంతా కూడా మీరు విత్డ్రా చేసిన వాలెట్కి రావడం అయితే జరుగుతుంది. సో మీరు CoinDCXకి విత్డ్రా చేస్తే CoinDCXకి, WazirXకి విత్డ్రా చేస్తే WazirXకి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేటప్పటికి మీరు రిఫరల్స్ చేసుకోండి. ఇందులో వచ్చేటప్పటికి రిఫరల్ ప్రోగ్రామ్ భాగంగా $30 నుంచి $500 వస్తుందని అయితే చెప్పాను కదా. సో దానికోసం వచ్చేటప్పటికి ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు రిఫరల్ అనేది ఉంటుంది. సో
ఇందులోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీ రిఫరల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సింపుల్‌గా వచ్చేటప్పటికి మీరు ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే కాపీ చేసుకోండి. సో, ఆ రిఫరల్ లింక్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరిని కూడా రిఫర్ చేయండి. ప్రతి రిఫర్‌కి కూడా మీకు నేను చెప్పినట్టు ఒక 10 రిఫరల్స్ చేసుకుంటే సో, అక్కడ వచ్చేటప్పటికి $30 అయితే వస్తుంది. అక్కడ అలాగే 70 రిఫరల్స్‌కి, 100 రిఫరల్స్‌కి నేను ఆల్రెడీ మీకు అమౌంట్ అయితే చెప్పాను. సో, ఆ విధంగా వచ్చేటప్పటికి దానికి తగ్గ రివార్డ్స్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ ఎయిర్ డ్రాప్ ఎండ్ అయిన తర్వాత వితిన్ 15 డేస్‌లో రావడం అయితే జరుగుతుంది. సో, ఒకవేళ మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉందంటే రిఫరల్స్ కూడా అయితే చేసుకోవచ్చు. సో, టోటల్‌గా వీడియోలో చెప్పాలనుకున్న ఎయిర్ డ్రాప్ అయితే ఇది. ఎవ్వరు కూడా ఎయిర్ డ్రాప్ అయితే మిస్ అవ్వద్దు. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిర్ డ్రాప్ అయితే ట్రై చేయండి. ఈజీగా $30 అయితే ఎర్న్ అయితే చేసుకోండి. సో, టోటల్‌గా ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఏమాత్రం నచ్చినా సరే పక్క వీడియోలో అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సో, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో ఇంకా మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వేచి అయితే ఉండండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.